నాయకురావు గారే పిస్తున్నది. ఏవయ్యా డబ్బులు ఏదో ఊరికి వస్తాయా, చెట్టు కాస్తున్నాయి అనుకుంటా. తెర మీద కాపాడలేదు, ఆశ లేదు, ఏదో బతుకుతుంది. వచ్చిన హీరోలంతా పెద్ద గొప్పవాళ్ళ. మనం అయితే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాం. ఇక్కడ అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమాని అయితే చూసాము. ఇక్కడ ఇల్లు లోపల ఎలా ఉంది, సో వెళ్ళి మాట్లాడదాం. ఇక్కడ అన్న కార్డు నెంబరు యూనియన్ లీడర్గా ఉన్నప్పుడు సో మహేష్ కుమార్ అని ఉంది ఇక్కడ నేమ్ అంతా. సో ప్రతి బర్త్డే కూడా పోస్టర్స్ అన్నీ వేస్తున్నారు. సో సో ఇలా చాలా జారుతుంది. సో ఇల్లు కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది. సో ఇలాంటి ఇంట్లో ఒక వ్యక్తి ఉండడం చాలా కష్టం. సో ఇల్లు చూద్దాం. అన్న వంట ఇక్కడే చేసుకున్నాడు, చాలా చిన్నగా ఉంది. సో అన్న ఇక్కడే చూస్తే అన్న బట్టలు ఇక్కడే ఉన్నాడు. ఒక అభిమాని ఇలా ఉన్నాడు. సో అభిమానాన్ని ఎక్కువ పెట్టుకున్నాను. సో నేను అభిమానంతో పాటు నేను డిగ్రీ ఏదైనా కంప్లీట్ చేస్తుంటే బాగుండని కూడా అన్న చెప్పాడు. అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి కూడా మనం చాలా విషయాలు తెలుసుకుందాం. అన్నని అడిగి ఈ లోపల మీరు ఒకసారి ఇల్లు చూడండి. సో ఇట్లా వెళ్తే అన్న ఇక్కడే చూస్తే మీరు చాలా ఇబ్బంది పడతారని చూపిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో మనం లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయాం. కానీ ఇక్కడే అన్న స్నానం చేయడం అన్నీ కూడా మనం మీరు చూస్తే క్లియర్గా కనిపిస్తుంది. సో చాలా తక్కువ ప్లేస్, మళ్ళీ ఇక్కడే అన్న పడుకుంటున్నారు. ఒక 10 నిమిషాలకే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ బట్టలన్నీ వానకి తడిసిపోయి అని చెప్పి ఆడబెట్టాను తీసి. చాలా ఇల్లు చిన్నగా ఉంది. సో లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో లోపలికి కూడా వెళ్ళలేకుంటే అన్ననే ఇక్కడ కూర్చొని సో మాట్లాడేది జరుగుతుంది. సో అన్న గురించి అయితే చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అన్న, మహేష్ అన్న. ఓకే, నమస్తే అండి. నా ఒక స్టాక్ ఈ కథ ఆలకించిన చూసిన వాళ్ళకి చేసిన వాళ్ళకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, నేను వచ్చి 38 సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి. అప్పటి నుంచి ఆ డబ్బులు తీసుకొచ్చి ఎన్నో రకాలుగా చేశాను. కానీ ఏవి సుఖం లేకపోయింది ఇండస్ట్రీలో. ఏదో జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసుకుంటూ నాగేశ్వరరావు గారితో కలిసి మాట్లాడుకుంటూ చేసేవాడిని. మా సొంత ఊరు అయితే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అవతల బెక్కువాళ్ళండి. మా జంగా సుబ్బారెడ్డి గారు, మన చాగంటి సాయిబాబు గారు, ఆ తర్వాత టీడీపీ అభిమాని సత్యరెడ్డి గారు, ఈ అంతా వెళ్ళిపోవయ్యా, ఇక్కడేముంది నీకు, నీ అభిమాని నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి ఏదో మార్గం కల్పిస్తారు. మీ నాగేశ్వరరావు గారే పెద్ద స్టూడియో ఉందంటే అలాగే వస్తా పోతా ఉండేవాడిని. అప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు అంతా ఉన్నారు. రాని కాలంలో అందరూ వెళ్ళిపోయారు. నేనేమీ సంపాదించలేదు చెప్పి ఏదో ఇక్కడ చిన్న గుడి చేసుకుని ఇలా ఉంటున్నాను. ఈ టీవీ వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు. అంతేగాని వేరే ఎవరి దగ్గర ఇవన్నీ చెప్పి వేరే చేద్దామని ఆశ లేదు. నేను వచ్చిన టైంలో నాగేశ్వరరావు గారి సినిమా సెక్రటరీ సినిమా డి రామానాయుడు గారు నిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోలో ఓపెన్ అయింది. అది వాణిశ్రీ గారు మన నాగేశ్వరరావు గారితో సాంగ్ జరుగుతుంది వచ్చేటప్పుడు. అది కే బాబాయ్ గారి డైరెక్షను. అప్పటి నుంచి అంతకుముందు మెడ్రాస్ కూడా నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళేది. దసరా బుల్లోడు, బంగారు బాబు, ఆ తర్వాత కొడుకు కోడళ్ళు, పవిత్ర బంధం, విచిత్ర బంధం, సిపాయి చిన్నయ్య, ఇట్లాంటి సినిమాలు అన్నీ కూడా దగ్గరుండి జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేశాను. అయితే తెర మీద కాపాడలేదు, ఆశ లేదు, ఏదో బతుకుతుంది, ఏదో బతుకుతున్నాంలే చాలు గురిగా నీళ్ళుని అని. ఇలా నాగేశ్వరరావు రోజు ఎంట్రీకి వెళ్ళి సార్ ఇది సార్ అది సార్ అంటే, నువ్వు చేసే పని బాగుంది కానీ నీ అదృష్టం అయ్యా, నువ్వు ప్రయత్నిస్తున్నావు, నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు అదృష్టాన్ని కలిగిస్తే నీకు ఏదైనా కలగవచ్చు. కానీ ఈ విషయాలు ఆ విషయాలు చెప్పి ఎవరి మీద ఆశపడద్దు. కృషి ఫలితం. నీ అదృష్టం బాగుంటే ఏదైనా గుర్తింపు వస్తుంది, లేదంటే జూనియర్ ఆర్టిస్ట్గా నువ్వు బతికినాలో బతకవచ్చు. అంతేగాని నా అభిమానం చెప్పి వేరే రకంగా ఉంటే నాకు నచ్చదు. అభిమానులు నీళ్ళటి వాళ్ళు చాలామంది వస్తారు, చదువు మానేసి ఇవన్నీ మానేసి వచ్చి పిచ్చి పనులు చేస్తారు. ఇవన్నీ కాదు, అభిమానం గుండెల్లో పెట్టుకో, నీ పని నువ్వు చేసుకో అని నాగేశ్వరరావు చెప్పారు. నాగేశ్వరరావు వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి.
ఒకటి తినలేదు, ఒకటి పెట్టలేదు. నువ్వు పని చేసేవా, నీ డబ్బు నువ్వు పట్టుకుపో. నీ బాధలు నా చెప్పుకో, నా బాధలు నాకు ఉన్నాయి. ప్రతి ఒక్కరు వచ్చి నేను అది చేస్తున్నాను డబ్బు ఇవ్వండి, ఇది చేస్తున్నా డబ్బు ఇవ్వండి అంటే ఏవయ్యా డబ్బులు ఏదో ఊరికి వస్తాయా, చెట్టు కాస్తున్నాయి అనుకోండి. నాతో ఈ మాట అనుకోదు. నాకు ఆ రోజుల్లో పేమెంట్ అంతా 25 రూపాయలు పేమెంట్. 25 రూపాయలు పేమెంట్ అంటే క్యాంటీన్లో భోజనం చేస్తే 3 రూపాయలు, బయట భోజనం చేస్తే 4 రూపాయలు ఉండేది. సింగిల్ ఛాయ్ వచ్చి 1 రూపాయి. ఫస్ట్లో స్టూడియోదే లేబర్ తాగడానికి 50 పైసలు కూడా ఇచ్చేవారు. ఎవరైనా 100 రూపాయల నోటు జేబులో పెట్టుకొస్తే రౌడీలతో పెద్ద బాధ, కొట్లాడి ఎత్తుకెళ్ళిపోయే రోజులు. అలాంటి ఏరియాలో స్టూడియో కట్టి ధైర్యంగా నిలబెట్టాడంటే నాగేశ్వరరావు నిజంగా బంగారు బాబు అండి మా నాగేశ్వరరావు గారు. ఆయన స్టూడియో వేసాడు కాబట్టి ఇవన్నీ డెవలప్ అయ్యి ఎన్నో వేల మంది కుటుంబాలు బతుకుతున్నారు. మానవత్వం గల మనిషి నాగేశ్వరరావు గారు. మానవత్వం అంటే ఓ తిన్నావా లేదని చెప్పి ఆయన అడగడు. వాళ్ళ అన్నగారు కొడుకు వెంకటరత్న గారు ఉండేవారు. అబ్బాయి గారి ద్వారా యావయా చూడు వెంకటరత్నం, ఆ అబ్బాయి పొద్దున్న నుంచి ఎక్కడే తిరుగుతున్నాడు, తిన్నాడో చూడు. లేకపోతే క్యాంటీన్లో మన వాడుకలో చెప్పి భోజనం పెట్టమను అని చెప్పి ఆయన చెప్పకుండా దూరంగా ఉండి చెప్పి భోజనం పెట్టించుకోడు. ఇది గొప్ప చెప్పుకోవడం ఎందుకు? మనం ఆ గొప్ప బయట వాళ్ళు చెప్పుకోవాలి. నా గొప్ప చెప్తే నేను ఎవరిని వాళ్ళు లైక్ చేయనయ్యా. నా గొప్ప ఏంటో, నా గొప్ప ఉండే చదువుకునే గొప్ప ఉంటే ప్రొడ్యూసర్ లాభం రావాలి. అతను లాభం వస్తే ప్రొడ్యూసర్ నామే సినిమా చేశాడు, లాభం వచ్చింది అనుకో ఇంకో సినిమా చేస్తాడు, ఇంకో 10 మంది బతుకుతారు. నా గొప్ప నువ్వు నీ గొప్ప నేను చెప్పుకుంటే డబ్బులు ఎలా వస్తాయి అని ఓ నాగేశ్వరరావు గారు. హీరో నాగేశ్వరరావు గారితో పాటు ఇంకెవరైనా అభిమానించేవాళ్ళ హీరోల్లో? హీరో నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, ఈ ముగ్గురు ఫ్రెండ్స్. తర్వాత చిరంజీవి గారు హీరో అయిన తర్వాత చిరంజీవి గారు కూడా ఆయనతో ఫ్రెండ్స్ అయ్యాడు. చిరంజీవి గారు కూడా చాలా మంచి వ్యక్తి, మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన కూడా కష్టపడి పైకి వచ్చాడు, కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు. చిరంజీవి గారు వ్యక్తిగా ఫస్ట్లో అనుకున్నాం, లాక్డౌన్ టైంలో చాలా ఉపకారం చేశారు మా 24 యూనియన్కి. మహానుభావుడు మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే మన లాక్డౌన్ టైంలో మా యూనియన్ 24 యూనియన్లు కూడా చాలా బాధపడవచ్చు. చిరంజీవి గారిది చెప్పాడు, ఒకటి పొగడితే మనకు వద్దా, ఒకడికి అన్యాయం జరగకుండా చూడాలయ్యా. మనం పెట్టామని కొద్ది పెడితే 100 రూపాయలు ఇచ్చామనుకో, 100 అయిపోయాక మళ్ళీ ఇంకొకరిని అడుక్కోవడానికి ప్రయత్నిస్తాడు, అలవాటు పడిపోతాడు. వాడికి ఏదైనా పని చెప్పాలి, పని చెప్పి వాడికి ఇస్తే ఆ కష్టం విలువ తెలుస్తుంది, ఆ 100 రూపాయలు విలువ తెలుస్తుంది అని చెప్పాడు నాగేశ్వరరావు గారు. చిరంజీవి గారు కూడా చాలా మంచి వ్యక్తి, పైగా కట్టుకోరంగా ఉంటుంది. ఇప్పుడు పిలిచి ఎవరో డబ్బులు ఇవ్వరు కదా, చెప్పినందులో 1000-500 ఇస్తే మరి వాళ్ళు ఎలా సంపాదించారు? చిరంజీవి గారు మామూలుడు కాదండి, దేవుళ్ళు అంటే మనిషి. ఇప్పుడు ఈ రోజుల్లో చిరంజీవి గారు, ప్రభాస్ బాబే మా సినిమా ఫీల్డ్కి. ఇక మిగిలిన వాళ్ళు పాతోళ్ళు అయిపోయారు. మోహన్ బాబు గారు కూడా పెద్ద వయసు వచ్చింది. ఆయన కూడా మంచోడే, కానీ మోహన్ బాబు గారు ఆయన దానికి ఏ విరాళాలకి వెళ్ళలేదు. ఆయన కూడా చాలామందికి, ఆయన కూతురు గారు కూడా చాలామందికి జూనియర్ ఆర్టిస్ట్కి 25,000 20,000 చొప్పున చాలామందికి పాన్ కార్డు రూపంలో ఇచ్చారు, ఎన్నో రకాల సహాయం చేశారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు వాళ్ళు చేసిన మన ప్రభాస్ బాబు చేసిన దానం మీరు ఎవరే చేయలేదు ఇండస్ట్రీలో. బాబు చాలా గొప్పదానం చేశాడు ప్రభాస్ బాబు. చిన్నవాడైనా ప్రభాస్ బాబు మా కృష్ణరాజు గారు వరపుత్రుడు. మీరేమన్నా సినిమాలో నటించారన్నా నాగేశ్వరరావు గారితో పాటు? అలా చేశాను. చిన్న వయసులో శ్రీరంగనీతులు, బౌదూరు బాటసారి, రామాభిషేకం, ఏది చిన్న చిన్న పిల్లల కింద ఈ సాంగులు అవి జరిగాడు. కోతప్ప కండకు వస్తాను కాడ పబ్లిక్లో ఉంటుంది కదా పాట, పబ్లిక్లో అవి ఇవి వాళ్ళకి అందియడం చేయడం, కెమెరాలో కాపాడుతాం కానీ గుర్తింపు ఉంటుంది. తర్వాత చిరంజీవి గారి సినిమాలో ఘరానా మొగుడు, ఆ సినిమా మట్టి మనిషి, ఇదే ప్రేమ కానుక, ఇలాంటి సినిమాల్లో కొండల పక్కన ఇంటి పక్కనే గుడిసెల్లో ఉండి సీన్లు అవి ఉంటాయి కదా సైడు, ఒక రూముల్లో ఉండేటి. ప్రేమాజయంలో ఈయన మా పెళ్ళి సక్సెస్ అయింది అని ఈశ్వరగాడు వాళ్ళతో చెప్తే వస్తాడు అన్నపూర్ణ స్టూడియోలో. అది మన ఏది కళ్యాణ మండపం కింద లైన్గా రూములు ఉంటాయి చూడండి, ఆ రూముల దగ్గర అందులోంచి వస్తా. అది 2 రోజులు చేశా. అలాగే చిన్న 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 అగ్నిపుత్రుడు, కలెక్టర్ గారు అబ్బాయి, తర్వాత ఇద్దరు తండ్రి కొడుకులు సినిమాలో కూడా పనిచేసాం. అగ్నిపుత్రుడు చేశాడు, అప్పుడు కలెక్టర్ గారు అబ్బాయి చేశారు. ఎవడే శివ సినిమాలు చిన్నబాబుతో చేసాం. చిన్నబాబుతో చేసిన సినిమాలు ఉన్నాయి. చిన్నబాబుతో చేసిన మాసు,
అది అప్పుల్లో మాస్ సినిమా వచ్చింది కదా, మాస్ సినిమాలో చేసాం. ఆ తర్వాత అల్లరల్లుడు, ఆ తర్వాత ఇదేది మన చెప్తానండి ఆయన సినిమాలు మంచి మంచి సినిమా. అన్నమయ్యలో కూడా బట్టు ఇది బోడిగుండ్లు వేషాలు వేసాం బాబు. శ్రీరామదాసు ఎవరు చిన్నబాబు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ వీళ్ళు జ్ఞాపకం ఉండదు, వెళ్ళి చెప్పంటారా. ఇది జూనియర్ ఆర్టిస్ట్ అంటే గుర్తింపు ఉంటుంది పలానా మనిషి అని. ఒక జనాలు నిలబెట్టే సీన్ ఇది మాది. అది గుర్తింపు ఏంటంటే పాత మనిషి అని చెప్పి గుర్తింపు ఉంటుంది. అన్న ఇప్పుడు ఇంత చిన్నింట్లో ఉంటున్నారు, మీకు ఇబ్బంది కలగట్లేదు? ఇబ్బంది కలిగితే మాత్రం ఏం చేయని చెప్పండి. నా బాధ ఏ రకంగా చెప్పుకోను. ఎవరైనా ఇలాంటి ఛానల్ అయినా ఆలకిచ్చి ఏదైనా సహకారం చేస్తే తీసుకోగలరు, కానీ బాబు ఇదని చెప్పి ఈ రోజుల్లో అడిగితే ఏ రకం చెప్పండి. అందులోకి ఈ కలియుగంలో ఈ రోజులు ఎలాంటి చెప్పండి బాబు, మీకే తెలుసు. చదువుకున్న పిల్లలు మీరు, మేము పెద్ద గోల్డిస్టులు ఏం కాదు. ఆ రోజుల్లో 10th క్లాస్ లోపు చదువుకోమంటే చదువుకోకుండా సినిమా పిచ్చిలో పడి వచ్చిన బాధలు. మా నాన్నగారు పోలీసు, చదువుకోరా బాబు ఉద్యోగం వద్దంటే వినకుండా నా ఇష్టానుసారంగా తిరిగి చెప్పినట్టు వినకుండా ఇక్కడ ఉన్నా. మాది చెప్పాను కదా, గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా బెక్కవోలు గ్రామం. అంతా కావుంట్ల ఏరియా మాది, మెయిన్ రోడ్డు. అలాంటి ఏరియాలో వ్యాపారాలు వదిలిపెట్టేసి వచ్చి సినిమా పిక్చర్లు లాస్ట్కి కార్డు తీసుకుని, నాకు ఒక కొడుకు కూతురు వాళ్ళు కూడా ఏమి లేకపోతే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ ఎక్కడో పని చేసుకుని బతుకుతుంది. ఏది ఆధారం లేక నేను బాధపడుకుంటూ నా బాధ ఒకరు చెప్పుకోకుండా నా బాధ నేను పడుతున్నాను. ఎందుకంటే ఈ బాధ చెప్పిన ఒకరోజు మనతో మాట్లాడతారు, రెండోసారి చెప్తే ఇల్లు ఉంటుందా. అందుకని నిజాయితీగా దేవుడా నీదే బాధనేవో ఆ ఫోటోలకు దండం పెట్టుకుంటాను. ఇలా బతికి ఇక్కడ ఉంటున్నాను. ఏదో తినటానికి అదో ఆ వాటర్లో తెచ్చుకోవడమో, వండుకుని స్తోమత లేదు, ఓపిక లేదు. మీరు అన్నట్టు ఊరికి నీళ్ళు ఇచ్చి దిక్కుకూడదు. ఇప్పుడు అలా పడుకున్నా కాసేపు ఎప్పుడో లేగుతారు. నైట్ ఏదైనా షూటింగ్ ఉంటే చెప్తారు, మా షూటింగ్కి వెళ్తే 1000 రూపాయలు ఇస్తారు మాకు. అదనే ఎప్పుడో వస్తుంది. ఎల్లుండి రోజు 100 రూపాయలు కన్వెన్స్ ఇస్తారు. ఇలాగా అందరు తెలుసులు కాబట్టి నేను మెయింటెనెన్స్ అవుతున్నా. నీళ్ళేమో రాజుగారు ఇంట్లో ఇస్తారు, మా ఆఫీస్లో ఇస్తారు. లేదంటే ఈ ఇంట్లో కూడా ఇచ్చేవారు మా బ్రాహ్మణులకు సెంటిమెంట్ ఉంటుంది కదా, అని చేత రాజుగారి ఇంట్లో ఇక్కడ నీళ్ళకి దేనికి లోటు. అవి అంటే నోరు మంచి అయితే ఊరు మంచి అంటారు, వేరే స్వార్థం లేదు నాకు. ఇది నా స్టోరీ కూడా రానున్న కాలంలో సినిమా ఫీల్డ్కి రావాలనుకుంటే ఆడపిల్లలు చాలా ఇదిగా వస్తున్నారు. వాళ్ళు తెలుసున్న వాళ్ళతో రావాలి. ఆడపిల్లలు వచ్చేసి సినిమా అని చెప్తే ఈలోగా ఇక్కడ మోసపోతారు. సినిమా అని చెప్పి ప్రతి ఒక్కడు వస్తే జరిగేది కాదు. నువ్వు చెడిపోడు, అదృష్టం బాగుంటే వాడే హీరో అవుతాడు. వచ్చిన హీరోలంతా పెద్ద గొప్పవాళ్ళ, ఎవరికే రూపాయి వెనకాల ఆస్తులు వచ్చిన తర్వాత నువ్వు అన్నట్టు కళమ్మ తల్లి వరించిందయ్యా. వరించింది కాబట్టి ఇంకో నలుగురికి అన్నం పెట్టగలుగుతున్నాం మేము. అందుకని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు జాగ్రత్త. తల్లిదండ్రులు చెప్పినట్టుగా విని చదువుకుని డిగ్రీ సంపాదించుకుని వస్తే ఇండస్ట్రీలో ఉండొచ్చు, బయట ఏదైనా జాబ్ చేసుకుని బతకొచ్చు. అంతేగాని తెచ్చిన డబ్బులు అయిపోయిన తర్వాత రోడ్డు మీద బ్యావర్స్గా ఉంటే మనిషికి ఇల్లు కొడుతు. నేను అన్నమాట యథార్థం అంటారు, నిజమన్నా. అది నేను చెప్పే మాట. ఇది నేను చెడిపోవాలి అని చెప్పను, అది నా కొవ్వు. పెద్దోళ్ళు చెప్పినట్టు వినకుండా వచ్చాను, అనుభవంతో చెప్తున్నాను. నేను బాధపడుతుంటే ఎవరు బాధపడదు. ఇప్పుడు లేదా డబ్బు ఉంటే అందరూ ఉంది కదా, మంచివాడు అనేది అంతే కదన్నా. ఇద్దరు డ్రైవర్లు, కార్లు అన్నీ ఉండు. దేవుడు మనకి ఇవ్వలేదు అని ఇంకొకరిని తిట్టుకోకూడదు. అందుకని మన జీవితం మనదే అనుభవం. బాబు జై మాత, జై భవానీ దుర్గంత. థ్యాంక్స్ అన్న, మీ గురించి బాగా చెప్పారు. సో ఇప్పుడు ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుద్ది. ఇండస్ట్రీకి ఎవరైనా రావాలనుకున్నా కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుద్ది. జరిగిపోయిన జీవితం కంటే కొత్త 50 బస్సుల్లో వచ్చారు. కర్నూలు, రాజమండ్రి, వైజాగ్, అలాగా చిత్తూరు డిస్టికు, ఇలా ఎక్కడ మన అనంతపురం డిస్టికు, శ్రీకాకుళం, విజయనగరం, బొబ్బిలి 50 బస్సులు వచ్చి నాయకుగారు పుట్టినరోజుకి. పోయిన సంవత్సరం 20 తారీఖు, ఏది సెప్టెంబర్ 20, ఆ రోజు ఆ వచ్చిన జనం అందరికీ అన్ని రకాల సప్లై చేయించాడు మహానుభావుడు. ఆ తండ్రి దగ్గర కొడుకు. ఇంకా మా నాయకుడు గారే పిస్తున్నారు. నాగార్జున బాబు టైం వస్తే డబ్బులు ఖర్చు పెడతాడు. ఎంతో మంచి పేరు వచ్చింది ఆ రోజు. బిర్యానీలు, వాళ్ళ గిఫ్ట్లు,
తర్వాత బ్యాగులు, గిన్నెలు, పంచులు మొత్తం పొద్దున్నీ సాయంకాలం కూడా వాళ్ళకి కావాల్సింది టీ కానీ, కాఫీ కానీ, బాటిల్ మిఠాయి కానీ, లేదంటే 100 మందిని వర్కర్స్ని మెయింటైన్ చేశారు. ఆ స్టూడియో అంతా పూలు వాళ్ళకి కురిపించి చాలా బాగా చేశారు. మొన్న సెప్టెంబర్ 20కి మరి ఈ నెల ఈ 20 తారీఖునే పుట్టినరోజు అయింది. 20 తారీఖున మళ్ళీ ఏమైనా ఏర్పాటు చేస్తాడు. నాగార్జున చాలా మంచోడు బాబు, మాకు తెలుసు కదా ఆయన గురించి. చాలామందికి ఉపకారం చేశాడు ఆయన, ఇంట్లో పనిచేసే వాళ్ళకి ఉపకారం చేశాడు. మీరు ఎప్పుడైనా మాట్లాడడం కానీ అడగడం కానీ? అంటే పలకరించాను, వాకింగ్ వెళ్తుంటే లోపల కూడా ఇంటికి రండి మాట్లాడదాం అంటాడు. అరే తూరేని అండో, ఇంటికి రండి మాట్లాడదాం అన్నాడు 2 సార్లు. వెళ్దాలే కానీ చెప్పి ఆగింది. ఇల్లు తెలుసు, ఇల్లు ఇక్కడే మస్తాన్ నగర్ తెలుసు నాకు. చాలా మంచోడైనా. అయితే మా వాళ్ళు అన్నారు, చెప్తారులే కంగారు పడుకు నీ గురించి, చిన్నబాబు కూడా చూసుకుంటూ వెళ్తున్నాడు అన్నాడు. ఒకసారి ఆగాడు, అన్నీ చూసుకుని ఫోటో తీసుకుని, బాబు నమస్తే అన్న, మీరు ఇంటికి రండి అన్నాడు. అప్పుడు కూడా ఇంకా అలాగే చూసుకుంటూ పోతున్నాను, వెళ్తాను పుట్టినరోజు అయ్యాక వెళ్తాను బాబు. ఈ నాగేశ్వరరావు పుట్టిన 20 తారీఖుని కదా, ఈ వేళ అంతా తారీఖు, ఈ వేళ 16 కదా, ఇక 4 రోజులు ఉంది. అంటే 16 అంటే ఈరోజు మంగళవారం, బుధవారం 17, లక్షవారం 18, శుక్రవారం 19, శనివారం వచ్చింది. శనివారం కూడా మరి చాలా బాగా చేస్తాడు. నాగేశ్వరరావు పుట్టినరోజు చాలా బాగా చేస్తాడే. నాగేశ్వరరావు వేసిన పునాది లేకపోతే ఏమీ లేదు బాబు. ఇదంతా పెద్ద అడవయ్యా బాబు, ఏమీ లేదు బాబు. అప్పటి నుంచి ఉన్నారన్నా? అప్పటి నుంచే ఉన్నాను. ఇది కొండ పైకి ఎక్కి దిగాలి, చాయ్ కూడా దొరకదు అక్కడ. ఇక్కడ సిటిజన్ హోటల్ అని ఉండేది ఒకటి, 2:30 భోజనం లోపల లేకపోతే. తర్వాత ఇరానీ హోటల్ ఒకటి ఉంది కృష్ణానగర్లో. ఇంత సిటీ లేదే, ఇంత ట్రాఫిక్ లేదు బాబు. ఏముంది, ఒక వాహనం కూడా తిరిగేది కాదు ఈ రూట్లో. ఇవి అక్కడి నుంచి ఇక్కడి వరకు వాకింగ్ వచ్చేవారు జనాలు, వాకింగ్ తిరిగేవారు ఆ రోజుల్లో. ఓకే, చూశారు కదా అక్కినేని నాగేశ్వరరావు గారి వీరాభిమాని మహేష్ కుమార్ గారి ఇంటర్వ్యూ. అన్న అయితే చాలా బాగా చెప్పాడు, ఇప్పట్లో ఇండస్ట్రీకి ఎలా రావాలి, ఒకప్పట్లో ఇండస్ట్రీ ఎలా ఉండేటి. మహేష్ అన్న అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి అలాగే మొత్తం చాలా బాగా చెప్పారు. సో మేము కూడా మా ఛానల్ నుంచి తోచినంత సహాయం అయితే చేసాం. అలాగే మీరు కూడా ఎవరైనా చూస్తే అన్నపూర్ణ స్టూడియో దగ్గరలోనే ఉంటుంది, అన్న ఉంటారు. సో ఇక్కడికి వచ్చి అన్నకు కూడా మీరు హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాం. అలాగే ఇలాంటి స్టోరీస్ ఎన్నో ఉన్నాయి, ఆ స్టోరీస్ అన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే మా వాల్ పోస్టర్ యూట్యూబ్ ఛానల్ యొక్క లక్ష్యం. సో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అది యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు ఉంటాను, బాయ్, థ్యాంక్స్.